శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 27/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. 2025వ సంవత్సరంలో శని భగవానుడి తిరోగమనం కుంభరాశివారి జీవితంపై చూపే ప్రభావం మరియు పాటించవలసిన పరిహారాల గురించి మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ఖగోళ సంఘటన జూలై 13, 2025న ప్రారంభమై నవంబర్ 28, 2025 వరకు అనగా 138 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘకాలంలో శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే తిరోగమనంలో ఉంటాడు. ఇది కుంభరాశివారికి ఏలినాటి శనిలో రెండవ దశ అయిన జన్మశని కాలం. జన్మశని కాలంలో శని తిరోగమనం చెందడమనేది ఒక ముఖ్యమైన మరియు తీవ్రమైన ప్రభావాన్ని చూపే సంఘటన. దీనిని అర్థం చేసుకోవడానికి ముందు మనం శనిగ్రహం యొక్క తత్వాన్ని, తిరోగమనం యొక్క అర్థాన్ని మరియు కుంభరాశిపై దాని ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అంతకన్నా ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శనిగ్రహాన్ని మనం కర్మకారకుడు, న్యాయదేవుడు అని పిలుస్తాము. మన పూర్వ జన్మల కర్మల ఫలాలను, ఈ జన్మలో మనం చేసే పనుల ఫలితాలను నిష్పక్షపాతంగా అందించేవాడు శనీశ్వరుడు. ఆయన క్రమశిక్షణ, సహనం, పట్టుదల, వాస్తవికత, సేవ మరియు త్యాగానికి ప్రతీక. శని ప్రభావం ఎప్పుడూ నెమ్మదిగా, స్థిరంగా ఉంటుంది. ఆయన పాఠాలు కఠినంగా ఉన్నప్పటికీ అవి జీవితానికి అవసరమైన బలమైన పునాదులను నిర్మిస్తాయి. ఇక తిరోగమనం అంటే గ్రహం వెనక్కి కదులుతోందని కాదు, భూమి నుండి చూసినప్పుడు అలా కనపడే ఒక దృగ్విషయం. జ్యోతిష్య శాస్త్రంలో ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు దాని శక్తి అంతర్ముఖమవుతుంది. అంటే ఆ గ్రహం సూచించే విషయాలు బాహ్య ప్రపంచంలో కంటే వ్యక్తి అంతర్గత ప్రపంచంలో ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇది పునఃపరిశీలన, పునర్మూల్యాంకనం, గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేయడం మరియు పాత కర్మలను ఎదుర్కోవాల్సిన సమయం. కుంభరాశివారికి శని అధిపతి. తమ సొంత అధిపతి తమ రాశిలోనే, అదీ జన్మశని కాలంలో తిరోగమనం చెందడం వలన ఈ 138 రోజుల ప్రభావం చాలా లోతుగా మరియు వ్యక్తిగతంగా ఉంటుంది. ఇది అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ బలాలు మరియు బలహీనతలు అన్నీ మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలం మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనల కన్నా మీ లోపల జరిగే సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఒక రకమైన ఒంటరితనం, బరువుగా అనిపించడం, జీవితం నెమ్మదిగా సాగుతున్న భావన కలగవచ్చు. మీరు తీసుకున్న పాత నిర్ణయాలను, నడిచిన మార్గాలను తిరిగి చూసుకుని నేను సరైన దారిలోనే ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ ఆత్మపరిశీలన కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తుకు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకోవడానికి ఇది అత్యంత అవసరం. వృత్తి మరియు ఉద్యోగ రంగాలను పరిశీలిస్తే ఈ సమయంలో కొన్ని ఆటంకాలు, జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ ఆమోదం మరింత ఆలస్యం కావచ్చు. కార్యాలయంలో మీపై పనిభారం విపరీతంగా పెరగవచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదని అసంతృప్తి కలగవచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో గతంలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మళ్లీ తెరపైకి వచ్చి ఇబ్బంది పెట్టవచ్చు. ఈ కాలంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. ఇది కొత్త ఆరంభాల సమయం కాదు, పాతవాటిని సరిదిద్దుకునే సమయం. మీరు గతంలో చేసిన పనులను సమీక్షించుకోవడం, వాటిలోని లోపాలను సరిదిద్దుకోవడం, మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ ఓపికకు, సహనానికి ఇది ఒక పెద్ద పరీక్ష. అయితే ఒకటి గుర్తించుకోండి, ఈ కాలంలో మీరు పడే కష్టం వృధా కాదు. శని తిన్నగా మారిన తర్వాత మీ కృషికి రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా ఈ కాలం కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. ఖర్చులు అనూహ్యంగా పెరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, పాత అప్పులు తీర్చడం లేదా గృహ సంబంధిత మరమ్మతుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు కావచ్చు. డబ్బు రాకడలో మందగమనం ఉంటుంది. ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా వారి నుండి అప్పు తీసుకోవడం వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయాలి. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు భరోసానందిస్తుంది. షేర్ మార్కెట్ లాంటి స్పెక్యులేషన్లకు ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్యపరంగా
కుంభరాశివారు ఈ 138 రోజులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో శని ఉండటం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. తిరోగమనం కారణంగా పాత ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఎముకలు, కీళ్లు, పళ్ళు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా నీరసం, బద్ధకం, శక్తిహీనంగా అనిపించడం వంటివి సాధారణం. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడి, నిరాశవాద ఆలోచనలు పెరగవచ్చు. చిన్న విషయాలకే చిరాకు, కోపం రావచ్చు. వీటన్నింటినీ అధిగమించడానికి ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యవసరం. రోజూ యోగా, ధ్యానం లేదా కనీసం నడక వంటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఏ చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో కూడా ఈ శని తిరోగమనం కొన్ని సవాళ్లను విసురుతుంది. మీరు మీలోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వల్ల మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. పాత మనస్పర్ధలు, పరిష్కారం కాని సమస్యలు మళ్లీ చర్చకు వచ్చి సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు. మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ. అందువల్ల ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడినా చాలా ఓపికగా, స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీ భాగస్వామికి సమయం కేటాయించడం, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి రావచ్చు. వారి బాధ్యతలు మీపై పడవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కూడా ఇది ఒక పరీక్షా సమయం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరికొకరు అండలా నిలబడితేనే సంబంధం నిలబడుతుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు. చదువుపై శ్రద్ధ తగ్గడం, బద్ధకం పెరగడం, చదివింది గుర్తుండకపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అనుకున్న ఫలితాలు సాధించడానికి రెట్టింపు కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త కోర్సులు ప్రారంభించడం కన్నా పాత సిలబస్ను పునశ్చరణ చేసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక వేసుకుని దాన్ని తప్పక పాటిస్తేనే విజయం సాధ్యం. అయితే ఈ శని తిరోగమనం కేవలం కష్టాలను, నష్టాలను మాత్రమే ఇవ్వదు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువులా పనిచేస్తుంది. మిమ్మల్ని అంతర్ముఖులను చేసి మీలోని నిజమైన శక్తిని మీకు పరిచయం చేస్తుంది. జీవితం యొక్క నిజమైన అర్థాన్ని, సంబంధాల విలువను, డబ్బు యొక్క పరిమితులను మీకు నేర్పిస్తుంది. ఈ కాలంలో మీరు నేర్చుకున్న పాఠాలు జీవితాంతం మీకు తోడుంటాయి. మీలోని చెడు అలవాట్లను, అనవసరమైన అహాన్ని, ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ కఠినమైన దశను దాటిన తర్వాత మీరు మరింత పరిణితి, బలమైన మరియు ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా బయటకు వస్తారు. శనిదేవుడు పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలో నెగ్గినవారికి అద్భుతమైన వరాలను కూడా ప్రసాదిస్తాడు. ఈ 138 రోజుల శని తిరోగమన కాలంలో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి కుంభరాశివారు భక్తిశ్రద్ధలతో కొన్ని పరిహారాలను పాటించడం చాలా అవసరం. ఇవి కేవలం ఆచారాలు కాదు, మీ జీవనశైలిని, ఆలోచనా విధానాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలు. ప్రప్రథమంగా ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడుతుంది. అలాగే శని బీజమంత్రమైన ఓం ప్రాం ప్రీం ప్రాం సాహ్ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది. శనివారాల్లో శనిదేవుడి ఆలయాన్ని లేదా నవగ్రహ ఆలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు సమర్పించడం మంచిది. శనిదేవుడితో పాటు ఆంజనేయస్వామిని పూజించడం వల్ల శనిదోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజు లేదా ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం, బలం చేకూరుతాయి. అలాగే శనిదేవుడికి గురువైన పరమేశ్వరుడి పూజించడం కూడా చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది. సేవ మరియు దానం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గాలు. శని కష్టజీవులకు, పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ప్రతి శనివారం మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం చేయడం, ముఖ్యంగా పెరుగన్నం లేదా నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయడం మంచిది. వృద్ధాశ్రమాలలో ఉన్నవారికి బట్టలు, దుప్పట్లు, చెప్పులు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. మీ కింద పనిచేసే కార్మికులను, పనివారిని గౌరవంగా చూడాలి, వారికి సహాయం చెయ్యాలి. కాకులకు ఆహారం పెట్టడం,
ముఖ్యంగా శనివారాల్లో అన్నం పెట్టడం ఒక మంచి పరిహారం. కాకిని శనిదేవుడి వాహనంగా భావిస్తారు. అలాగే మీ జీవనశైలిలో కూడా మార్పులు తీసుకురావాలి. బద్ధకాన్ని వీడి క్రమశిక్షణతో జీవించాలి. నిజాయితీగా కష్టపడి పనిచేయాలి. ఎవరినీ మోసం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. అనైతిక కార్యకలాపాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో సాత్విక ఆహారం తీసుకోవడం, మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. 2025 జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు రాబోయే ఈ 138 రోజుల శని తిరోగమన కాలాన్ని ఒక సవాలుగా కాకుండా ఒక ఆత్మ పరిశీలన అవకాశంగా భావించండి. ఇది మీ జీవితానికి ఒక రీసెట్ బటన్ లాంటిది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, పరిహారాలు పాటిస్తూ, ఓపికతో, సహనంతో, దైవచింతనతో ఈ కాలాన్ని గడిపితే శనిదేవుడు మిమ్మల్ని కఠినంగా పరీక్షించినా అంతిమంగా మీకు శుభఫలితాలనే అందిస్తాడు. ఈ కాలం ముగిసేసరికి మీరు జీవితంలో మరింత స్పష్టతతో, దృఢత్వంతో ముందుకు సాగుతారు.